అందరికీ నమస్తే అండి. అల్లు అర్జున్ ఎంత కాదనుకున్నా మెగా కాంపౌండ్ హీరోనే, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే. ఈ రోజుల్లో సినీ రంగంలో ఉన్న పెద్ద పెద్ద హీరోలు పదే పదే సందేశాన్ని ఇస్తుంటారు. మేము ఒకటే, మేమందరం ఒకటే, ఫ్యాన్స్ మీరే కొట్టుకు చేస్తుంటారు, అటువంటి ఏమీ వద్దు అని జూనియర్ ఎన్టీఆర్ మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఈవెన్ మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, నాని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలా చాలామంది అగ్ర హీరోలు, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, వీళ్ళందరూ అగ్ర హీరోలు పదే పదే స్టేట్మెంట్లు ఇస్తారు. మేమందరము ఒకటే, మీ మధ్య ఎందుకు విభేదాలు వస్తున్నాయి, మేము బాగానే ఉంటామని చెప్తూనే ఉన్నారు. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక చిన్న రైవలరీ అయితే ఉంది, విభేదాలు అయితే ఉన్నాయి. దాన్ని అల్లు అర్జునే ఖచ్చితంగా దానిలో వెనకడుగు వేయాలి. ఒకంతగా వెనకడుగు వేయాల్సింది అల్లు అర్జునే. ఎందుకంటే ఎంతైనా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. పాయింట్ నెంబర్ 1, ఇక్కడ అల్లు అర్జున్కి టాలెంట్ ఉండొచ్చు కాక, అల్లు అర్జున్ విపరీతంగా కష్టపడుతుండొచ్చు కాక, అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చి ఉండొచ్చు కాక, పుష్ప అనే సినిమాతో అతను అంతర్జాతీయ ఖ్యాతి సాధించవచ్చు కాక, అతని టాలెంట్ వేరు, అతని బడ్జెట్ వేరు, అతని స్థాయి వేరు, అతని సినిమా రేంజ్ వేరు. కానీ యాటిట్యూడ్, అతని వైఖరి ఎలా ఉంది, అతని మాట తీరు ఎలా ఉంది అనే దాని మీద కూడా ట్రేడ్ పండితులు ఆరా తీస్తూ ఉంటారు. అది ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, అది ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర అతనికి పాయింట్అవుట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ వైఖరి చూస్తుంటే కొన్ని రోజుల నుంచి ఎగిరెగిరి పడుతున్నట్టే కనిపిస్తోంది. అతని ఫ్యాన్స్ని అతను కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమి కావాలని వాళ్ళతో విభేదాలు పెట్టుకొని ఉండరు, ఎంతైనా మనవాడే అని చెప్పి. ఏముంది, అల్లు అర్జున్ మొదటి నుంచి కూడా కష్టపడితే తెర మీదకి వచ్చినాడే కదా, కష్టపడి వచ్చినాడే కదా. సో అటువంటిది అల్లు అర్జున్ని మొదటి నుంచి మోసిన వాళ్ళు మెగా ఫ్యాన్సే కదా. ఆ తర్వాత అల్లు అర్జున్ కొన్ని మంచి మంచి సబ్జెక్టులు ఎంచుకున్న కారణంగా అతని సినిమాలు బాగుండటంతో అవుట్ ఆఫ్ మెగా ఫ్యాన్స్ కూడా కొంతమంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయ్యారు. ఓకే, అతనికి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది, అతనికి కూడా బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. సో అది వచ్చింది కదా అని చెప్పి ఇంకా మెగా కాంపౌండ్ నాకు సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో, చిరంజీవి గారి ఫ్యాన్స్తో నాకు సంబంధం లేదు అనేటట్టు వ్యవహరించకూడదు. చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తనే పెద్దరికం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఇగోకు వెళ్ళకూడదు. ఎన్నికల టైంలో ఆయన కూటమి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూటమి కట్టి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే సరే, ఆయన తన వ్యక్తిగత అభీష్టం మేరకో, తన వ్యక్తిగత స్నేహం కోరకో ఒక వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్ళారు. అది పెద్ద సమస్య ఏమీ కాదు, అది పెద్ద ఇష్యూ ఏమీ కాదు. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చకపోయినా ఆయన నా వ్యక్తిగత, నా ఫ్రెండ్, అతని కోసం వెళ్ళానని చెప్తే పోద్ది. కానీ నిన్న చెన్నైలో ఈ పుష్ప 2కి సంబంధించి ఈ సాంగ్ కిసిక్ అనే సాంగ్ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుక సందర్భంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కొంతమంది ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని టార్గెట్ చేస్తూ ఏం పీకలేరు బ్రదర్ అనే ఒక పోస్టర్ బాగా హైలైట్ చేశారు. దానిలో పీకే అనే దాన్ని హైలైట్ చేస్తూ, అంటే కావాలని ఇంటెన్షనల్లీ పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని రెచ్చగొడుతున్నారు. దాన్ని అల్లు అర్జున్ గారు కూడా తన వెనక ఆ ఫోటో వస్తున్నప్పుడు ఆయన దాన్ని పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేశాడు. అంటే ఇంటెన్షనల్గా ఆయన ఏమైనా అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడా అనేది కూడా అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య అతని డైలాగులు కానీ, అల్లు అర్జున్ డైలాగులు కానీ, అతని యాటిట్యూడ్ కానీ కాస్త మార్పు వస్తే రావచ్చు కాక, అతనికి ఆ క్రేజ్ వచ్చినప్పుడు అతనిలో ఆ ఫైర్ ఉంటే ఉండొచ్చు కాక, సినిమాలో ఉన్న ఫైర్ బయట కూడా ఆయన చూపించవచ్చు కాక. కానీ 400 కోట్ల రూపాయల బడ్జెట్తో ఒక సినిమా రూపొందుతోంది. దాదాపుగా 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 1000 కోట్లు ఆ సినిమా కలెక్ట్ చేయకపోతే దేశవ్యాప్తంగా ఎంతోమంది బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లాస్ అవుతారు. అలాంటప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉండి అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి జోలికి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ జోలికి రాకూడదు. ఈ టైంలో రిస్క్. కావాలని వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, ఇంటెన్షనల్గా వాళ్ళని కెలకూడదు. ఇక్కడ ఇంటెన్షన్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా యాక్చువల్లీ ఒక రకంగా చూస్తే సంయమనం పాటిస్తున్నట్టు. సోషల్ మీడియాలో, ట్విట్టర్లో పచ్చిబూతులు మాట్లాడుతున్నారు. నేను ట్విట్టర్ అంటే నేను తీసాను, కానీ ట్విట్టర్లో ఓపెన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి పచ్చిబూతులు తిట్టుకుంటున్నారు.
అసలు అమ్మలు ఇంట్లో వాళ్ళ జోలికి వరకు వెళ్తున్నారు. చాలా చెత్త డిస్కషన్ జరుగుతుంది. అల్లు అర్జున్ గారు ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు. ఎందుకు ఆయనకి తెలీదా ఇదంతా జరుగుతున్నట్టు? అల్లు అర్జున్కి తెలీదా? తెలుసు, ఖచ్చితంగా తెలుసు. తన వెనక ఏం పీకలేరు బ్రదర్ అని ఉండి అందులో పీకే అనేది హైలైట్ చేసినప్పుడే తనకు తెలుసు. సో అప్పుడు వెంటనే దాన్ని కంట్రోల్ చేయాలి. వెంటనే తన స్టాఫ్కి చెప్పి అటువంటి పోస్టర్లు వద్దు అని చెప్పొచ్చు. అలా చెప్పడం పెద్దరికం అవుద్ది. అలా చెప్పడం మెచ్యూరిటీ అనిపించుకుంటుంది. ఆ మెచ్యూరిటీ లేకపోతే ఎలా? సినీ రంగంలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు, వెంకటేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒక రేంజ్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడే ఉన్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ పొగరు కానీ, వాళ్ళ అహంభావం కానీ చూపించలేదు. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, నేను మొన్న పుష్ప 2 ట్రైలర్ రివ్యూ చేశాను. వీలైతే దాన్ని చూడండి. నన్ను చాలామంది నేను అల్లు అర్జున్ వ్యతిరేకనేమో అనుకుంటారు. నాకేమీ లేదు. అల్లు అర్జున్లో మంచి టాలెంట్ ఉంది. అతను చాలా కసిగా పనిచేస్తున్నాడు. నాకు తెలిసి తెలుగు సినీ రంగంలో పుష్ప 2 సినిమాకి అతను పడిన కష్టం ఇప్పుడు వరకు ఏ హీరో ఏ సినిమాకి పడి ఉండరు. అంతగా కష్టపడ్డాడు. ఎందుకంటే అంత మేకప్ వేసుకొని అంత డ్యాన్సులు చేసి విపరీతమైన యాక్షన్ సినిమాలో అలా నటించడం, ఒంటి చేత్తో ఆ సినిమాని తన భుజాన వేసుకొని మోయడం మామూలు విషయం కాదు. సో నేను మొన్న పుష్ప 2 ట్రైలర్ రివ్యూలో కూడా అదే మాట చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నా. సో అల్లు అర్జున్లో విపరీతమైన టాలెంట్ ఉంది, కసి ఉంది, ఫైర్ ఉంది, విపరీతమైన ఫైర్ ఉంది, ఏదో సాధించాలనే తపన ఉంది. అవన్నీ ఉన్నప్పుడు ఇంకా వెళ్ళాలి. ఇంకా వెళ్ళాల్సిన స్టేజ్ చాలా ఉంది. చిరంజీవి గారు ఒకనొక దశలో టాప్లో ఉన్నాడు. ఆయన దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న స్థాయికి వెళ్ళాడు చిరంజీవి గారు. అక్కడ ఆగిపోలేదుగా. ఇంకా నేను వెళ్ళిపోయాను, ఇంకా నాకు చాలు అని చెప్పి ఆయన ఏమీ యాటిట్యూడ్ చూపించలేదుగా. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్తోనో, రజనీకాంత్ గారి ఫ్యాన్స్తోనో, ఇంకెవరితోనో రైవలరీ పెట్టుకోలేదుగా. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఫ్యాన్స్కి కూడా ఒకప్పుడు పడేది కాదు. అలాగని బహిరంగంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకోలేదుగా. ఇప్పుడు ట్విట్టర్ యాక్టివ్గా ఉంది. వీటన్నింటికీ కారణం కూడా ట్విట్టర్ బాగా యాక్టివ్గా ఉన్న కారణంగా ఈ ఫ్యాన్స్ అందరికీ అదొక వేదికగా దొరికిన కారణంగా ఎవరికి ఏది నచ్చితే అది పోస్ట్ చేస్తారు. ఇక్కడ అల్లు అర్జున్నే ఒక అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే చాలు. ఎందుకంటే సినిమా ఉంది, తన భుజాన తనను నమ్ముకొని ఆ సినిమా కోసం వేలాది కుటుంబాలు పనిచేశాయి. కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతోంది ఆ సినిమాను నమ్ముకొని, తను నమ్ముకొని. ఈ టైంలో అల్లు అర్జున్ ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న ఇంటర్వ్యూలో కూడా ఆయన నాకెవరూ పోటీ లేరు, నాకు నేనే పోటీ. ఓకే, ఆ మాత్రం ఉంటే ఉండొచ్చు కాక. అదే ఒకప్పుడు మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు తెలుసా? టాప్ హీరో ఎవరు అంటే టాప్ చిరంజీవి గారే, 1 నుంచి 10 వరకు చిరంజీవి గారే ఉంటారు, ఆ తర్వాతే మేమంతా ఉంటామని చెప్పారు. ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పారు తెలుసా? మేమంతా ఒకటే, నేను, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మేమంతా ఒకటే అనేటట్టు జూనియర్ ఎన్టీఆర్ ఒకనొక సందర్భంలో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్గా ఒకనొక సందర్భంలో చెప్పారు. ఇట్లా పెద్ద హీరోలు అందరూ కూడా మిగిలిన వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం మిగిలిన వాళ్ళు అందరూ వేరు, నేను వేరు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా చెప్తే ఆ మాత్రం ఉంటే ఉండొచ్చు కాక, తన కష్టానికి, తన రేంజ్కి, తన క్రేజ్కి అలా బాగా పెరిగి ఉండొచ్చు కాక. కానీ సినిమా రిలీజ్ టైంలో ఇటువంటి రిస్కులు చేయడం వలన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ రిస్క్లో పడతారు. అది అంత కరెక్ట్ కాదు. ఒకసారి వీలైతే ఆ ఫ్యాన్స్ ఆలోచించండి. థ్యాంక్ యూ.